చిరంజీవి గారి మీద ఎందుకు ఇన్ని ట్రోల్స్? ఆయన చేసిన నేరం ఏంటి? ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయనకు మా అసోసియేషన్ నుంచి షోకాజ్ నోటీసులు వెళ్తాయా? మహిళా కమిషన్ ఏంటిది సీరియస్ అయ్యిందా? నెక్స్ట్ ఇంకేంటి విచారణకు పిలుస్తుందా? పద్మభూషణ్ అవార్డు వెనక్కి తీసేసుకుంటారా? నెక్స్ట్ మా సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేస్తారా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలియకుండా పిచ్చి పిచ్చి వార్తలన్నీ రాయకండి, నమ్మకండి, చదవకండి, కనీసం పలక్కండి చెప్పాలంటే. ఇంకా అసలు వివరాల్లోకి వెళ్తే, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పినప్పుడు దాంట్లో ఎంతవరకు అథెంటిసిటీ ఉందనేది మాత్రమే చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే, ఇండస్ట్రీ అర్థం లాంటిది, క్యాస్టింగ్ కౌచ్లు లేవు అన్నట్టుగా ఆయన చెప్పాడు. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రేంజ్ పెద్ద పెద్దగా, రజనీకాంత్ గారు, ఈ రేంజ్ పెద్ద పెద్ద యాక్టర్లు సినిమా అంటే లొకేషన్లో ఎవరైనా అమ్మాయిల్ని గోకాలనుకుంటాడా? ఎవ్వరు అలా చేయరు. చాలా డీసెంట్గా, పొలైట్గా ఉంటారు. అంటే భయం వాళ్ళకి, అమ్మో ఇంత పెద్ద సార్ లొకేషన్లో ఉన్నాడు, తప్పు చేస్తే ఏమైద్దో అని చెప్పేసి. కాబట్టి చిరంజీవి గారు పనిచేసే లొకేషన్స్లో మేబీ అది జరగకపోయి ఉండొచ్చు. సో ఆయన కూడా జరగదు అని చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు. నెక్స్ట్ చిన్మయి స్పందించిన దాంట్లో కూడా తప్పులేదు. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు పక్కన పెడితే చాలామంది అమ్మాయిలు ఫోటోలు పట్టుకొని ఆఫీస్ మెట్లు ఎక్కినప్పుడు క్యారెక్టర్ మీకు కావాలంటే అని చెప్పేసి కొంచెం తేడాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి అనుభవించిన వాళ్ళు, అవునండి మేము ఇలాంటివన్నీ అనుభవించామని చెప్పినప్పుడు వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు. ఇక్కడ జరగలేదు కాబట్టి ఈయన చెప్పడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, మీ బిహేవియర్ని బట్టే అది రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే వాళ్ళు అడుగుతారు ఎలాగైనా సరే, మీరు తలూపితేనే అక్కడ మీకు అన్యాయం జరుగుతుంది, తలూపకపోతే ఎలాంటి అన్యాయం జరగదు అనేదేం లేదు. ఎందుకు చెప్పనా, బలహీన క్షణాల్లో అంటే లైక్ వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడో, లేకపోతే ఇంకేమైనా మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడో దాన్ని క్యాష్ చేసుకుందామని, దాన్ని యూటిలైజ్ చేసుకుందామని, అడ్వాంటేజ్ తీసుకుందామని కూడా కొంతమంది ఆశ చూపి అడిగే వాళ్ళు ఉంటారు. అలాంటి బలహీన క్షణాల్లో లొంగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారండి అని నోరు విప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ అంశం చాలా సున్నితమైనది. దీని గురించి మనం మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు ఒకటే చర్చ, కాస్టింగ్ కౌచ్ అనే అంశం తెర మీదకి వచ్చింది. ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నారు, ఇప్పుడు కూడా మాట్లాడారు. అండ్ ఈసారి పెద్ద హీరో చిరంజీవి గారి నోటి వెంట మాట వచ్చేసరికి చాలామంది అదే పనిగా చర్చించుకుంటున్నారు. ఇక్కడ జరిగే డ్యామేజ్ ఎవరికో తెలుసా మీకు? అసలు మన ఇండస్ట్రీకే డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా రంగాల్లో ఉంటారు. అమ్మ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి 100 మంది వచ్చారు, నిన్ను మాత్రమే నేను సెలెక్ట్ చేయాలంటే అనేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ప్రమోషన్కి 10 మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి, నీ పేరు మాత్రమే నేను సిఫార్సు చేయాలంటే అనేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ సినిమా క్యారెక్టర్ విషయంలో కానీ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ 10 రోజులు షూటింగ్, అండ్ అఫ్కోర్స్ ఇది డైరెక్టర్ గారి దగ్గర ఇన్ని ఫోటోలు ఉన్నాయి ముబ్బడిగా, కానీ నిన్ను మాత్రమే నేను సెలెక్ట్ చేయాలంటే అనేవాళ్ళు కూడా ఉంటారు. ప్రతి రంగంలో ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. కాకపోతే క్యాస్టింగ్ కౌచ్ అనే ఒక పదం మనం వాడుతున్నాం కాబట్టి కేవలం ఇది ఇండస్ట్రీలోనే ఉంటుందేమో అని బయట పోర్ట్రే అవుతా ఉంది. ఇప్పుడు వైన్ షాప్ వెనకాల మందు తాగుతూ మాట్లాడుకునే వాళ్ళు, అరుగు మీద కూర్చొని అమలకల కబుర్లు వేసుకునే వాళ్ళు, వీళ్ళకి వేరే పని పాట ఉండదు కాబట్టి గాసిప్స్ గురించే చర్చించుకుంటూ ఉంటారు. కాబట్టి నిజమే 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 అని చెప్పి జనాల్లోకి బలంగా వెళ్ళిపోతుంది ఇలాంటివన్నీ. ఆ సినిమా వాళ్ళు అందరూ ఇంతేలే, సినిమా వాళ్ళు అంటేనే ఇంత, అమ్మో సినిమా వాళ్ళు ఏదైనా చేయగలరు, సినిమా వల్ల అంటే నీకు అర్థమవుతుందా ఎలా మాట్లాడతారో? మనమే కొని తెచ్చుకుంటున్నాం ఇట్లాంటివన్నీ కూడా. మనమే టాపిక్ లేవనెత్తుతాం ఏదో ఇంటర్వ్యూలోనో లేకపోతే ఇంకెక్కడో, మళ్ళీ దాని గురించి మనమే చర్చలు పెడతాం, మనమే డిబేట్లు పెడతాం. చూసే వాళ్ళందరూ కూడా కాస్టింగ్ కౌచ్ అంట, సినిమా ఇండస్ట్రీలో అదేదో ఉంటుందంట, ఇంకా బయట ఎక్కడా ఉండదంట, ఇండస్ట్రీలో మాత్రమే ఉంటుందంట అని చెప్పి పోర్ట్రే అవుతా ఉంది. ఇక్కడ ఇండస్ట్రీ బ్యాడ్ అవుతా ఉంది. బయట డ్రగ్స్ కలకలం అని చెప్పినా సరే మళ్ళీ ఇండస్ట్రీ అంటారు. సినిమా వాళ్ళు నిందిస్తూ ఉంటారు. సో దయచేసి నేనేమంటున్నానంటే ఈ అంశాన్ని ఇంతటితో ఆపేద్దాం. చాలా డిస్కషన్లు ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయినాయి. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. అఫ్కోర్స్ ఇప్పుడు దొంగతనాలు జరగవండి అని నేను చెప్పాను అనుకో, నేను ఎప్పుడు నా దగ్గర జరగలేదని
నా పరిసరాల్లో నేను ఎప్పుడు చూడలేదని. అమ్మో దొంగలు రెచ్చిపోతారు, దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతాయని ఎవడో చెప్పాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏదో పోయిందని, వాళ్ళ కాలనీలో కూడా దొంగతనం జరిగిందని. అంటే ఇక్కడ ఆయన చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. నేను చూడలేదు కాబట్టి లేదనుకుంటా, ఆయన చూశాడు కాబట్టి ఉందనుకుంటాడు. ఇక్కడ కూడా జరిగింది ఇంతే. తన సెట్స్లో ఎప్పుడు ఇలాంటివి దొరలలేదు కాబట్టి అవేం లేవు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. తన జర్నీలో ఇలాంటివి చూసింది కాబట్టి అవును ఇవి ఉంది అని తను మాట్లాడుతుంది. అంతే కానీ ఉంది అన్న వాళ్ళని అవమానించినట్టు కాదు, లేదు అన్నంత మాత్రాన ఉండేది లేకుండా కూడా పోదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ ఉన్నా లేకున్నా డిస్కషన్లు ఆపేయండి బెటర్. ఎందుకంటే ఇండస్ట్రీ బ్యాడ్ అవుతుంది, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పేస్తున్నారు. అందరూ సంఘ సంస్కర్తలే ఇక్కడ. ప్రతి ఒక్కరికి నోరుంది, ప్రతి ఒక్కరికి పిలవగానే మైకులు వస్తాయి, ఏది పడితే అది మాట్లాడేస్తారు, ఎలా పడితే అలా వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇండస్ట్రీ బ్యాడ్ అవుతుంది. పలానా అంశం కేవలం ఇండస్ట్రీలోనే ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలోనే ఉంటుంది, సినిమా వాళ్ళ మధ్యనే ఉంటుంది అన్నట్టుగా బయట పోర్ట్రే అవుతుంది. సో దానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. కాబట్టి దీని గురించి ఇక మీదట మళ్ళీ డిస్కస్ చేసేవాళ్ళు ఇట్స్ బెటర్ టు స్టాప్ టిల్, చాలు ఇనఫ్, అంతే. అంతకు మించి ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్. దాని గురించి కూడా ఎందుకు ఇనఫ్ అని చెప్పి మళ్ళీ కొత్త చర్చ ప్రారంభించాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.